లక్ష పాడి రైతు కుటుంబాల సంస్థ కరీంనగర్ డైరీ. కరీంనగర్ డైరీ పాలు మరియు పాల పదార్థాలు ఆర్డర్ చేసిన వెంటనే మీ ఇంటి వద్దకే కరీంనగర్ డైరీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే స్వప్న ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి వాళ్ళు ప్రచారంలో కూడా దూకుడు పెంచారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? అందరూ ఇప్పటి వరకు అయితే పాజిటివ్గా ఉన్నారండి. అందరూ 100% మాకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. మీ వెనకాల జనం చూస్తున్నారు, చాలా మంది ఉన్నారు. సో బ్రహ్మరథం మీకు పడుతున్నట్టనే దీంతో ఖచ్చితంగా మాకే అండి, 100% మాకే విజయకేతనం ఎగరవేస్తారని మీకు నమ్మకం ఉందా? 100% కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించుకుంటాం. మేము మా 13వ డివిజన్ డెవలప్మెంట్ చేసుకుంటామని వాళ్ళే భావిస్తున్నారు. కరీంనగర్ 13వ డివిజన్ కార్పొరేటర్ గా కొట్టే స్వప్న ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీ నుండి బరిలో ఉన్నారు. ప్రస్తుతం వాళ్ళు ప్రచారంలో కూడా దూకుడు పెంచారు. మనం చూడొచ్చు విజువల్స్ లో. ఉదయం నుంచి కూడా ప్రచారం చేసుకుంటున్నారు. ప్రస్తుతం మనతో పాటు వాళ్ళు ఉన్నారు. వాళ్ళని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. అక్క నమస్తే. నమస్తే అండి. ప్రచారం ఎలా జరుగుతుంది? ప్రచారంలో ఇంటింటికి వెళ్ళినప్పుడు ప్రజలు మిమ్మల్ని ఎలా ఆదరిస్తున్నారు? అందరూ ఇప్పటి వరకు అయితే పాజిటివ్గా ఉన్నారండి. అందరూ 100% మాకే ఓటు వేస్తామని హామీ ఇస్తున్నారు. అంటే మీరు మీ డివిజన్ లో ప్రధానంగా ఎలాంటి సమస్యలు గుర్తించారు ఇప్పటి వరకు అయితే మనకు పార్క్ ఒకటి డెవలప్ చేసుకోవాలండి. అది చిన్న పిల్లలకి చాలా ఇబ్బంది అవుతుంది. ప్లస్ మనకు మహిళా భవనం కూడా మరమ్మతులు లేక అది అడుగును ఉంది. అది కూడా డెవలప్ చేయాలండి. ప్రధాన సమస్యలు ఇవి రెండు. డ్రైనేజీ లైట్స్, స్ట్రీట్ లైట్స్ అవి ఎప్పటికీ కంటిన్యూస్ గా చేస్తూనే ఉండాలండి. అది మెయిన్. డివిజన్ లో చాలా ఇప్పటికి 5,000-6,000 ఓటర్లు ఉన్నాయి. కానీ మీ వెనకాల జనం చూస్తున్నారు, చాలా మంది ఉన్నారు. సో బ్రహ్మరథం మీకు పడుతున్నట్టనే దీంతో ఖచ్చితంగా మాకే అండి, 100% మాకే. చెప్పండి. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ. ఇప్పుడు మీరు కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తున్నారు. మీ డివిజన్ లో బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా పోటీ చేస్తున్నారు కదా. సో వాళ్ళకు మీకు కొట్టే ప్రభాకర్ కు స్వప్నకు తేడా అయింది, వాళ్ళకు మీకు తేడా అయిందంటే మీరు ఏం చెప్తారు? ముఖ్యంగా ఒకటి చెప్పదలుచుకున్న ప్రజలకి, గవర్నమెంట్ కాంగ్రెస్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటే పనులన్నీ సక్రమంగా జరుగుతాయి. అందులో ఏ సమస్య ఉన్నా తొందరగా పరిష్కారం జరుగుతుంది అని మా ఉద్దేశం. ప్రజల కూడా ఉద్దేశం అదే ఉంది. ఖచ్చితంగా కాంగ్రెస్ పార్టీ ఓటేసి ఆదరిస్తారని మనస్ఫూర్తిగా చెప్తున్నారు ప్రజలు. మీరు ఓటర్ల దగ్గరికి వెళ్ళినప్పుడు ఓటర్ల నుంచి ఏమన్నా సమస్యలు, మాకు ఈ సమస్య ఉంది, ఈ సమస్యను మీరు పరిష్కరించాలని మీ దృష్టికి ఏమైనా తీసుకొచ్చిన సంఘటనలు తీసుకొస్తున్నారు? ప్రధాన సమస్య మోర్లు కానీ, స్ట్రీట్ లైట్స్ కానీ, రోడ్లు కానీ కరెక్ట్ లేకుండా ఉన్నాయని చెప్తున్నారు. అధికార పార్టీకి ఓటేసి మిమ్మల్ని గెలిపించుకుంటాం, ఆ సమస్యలన్నీ మీకు త్వరగా పరిష్కారం అవుతుందని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు బీఆర్ఎస్ నుంచి కూడా బీజేపీ నుంచి కూడా మీకు గట్టి పోటీ ఉందంటారు. సో ఈ తరుణంలో మీరు మీ డివిజన్ లో 13వ డివిజన్ లో విజయకేతనం ఎగరవేస్తారని మీకు నమ్మకం ఉందా? 100% ప్రజలు ఓటర్సే చెప్తున్నారు. ఈసారి ఖచ్చితంగా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంది కాబట్టి కాంగ్రెస్ అభ్యర్థినే గెలిపించుకుంటాం. మేము మా 13వ డివిజన్ డెవలప్మెంట్ చేసుకుంటామని వాళ్ళే భావిస్తున్నారు. ఓకే. సో మీ 13వ డివిజన్ ప్రజలకు మీరు ఎలాంటి హామీలు ఇస్తున్నారు? 13వ డివిజన్ కి ప్రజలకు, ఓటర్స్ కి మేము చెప్పేది ఏంటంటే, అన్న అంటే మేము ముందుకు వచ్చి మేము ఏ సమస్య ఉన్నా తీర్చడానికి ముందుంటాము. మా హామీలు ప్రధానంగా మార్కెట్ నగర్లో సాయిబాబా మందిరము నేను పుట్టినప్పటి నుంచి కానీ ఇప్పటి వరకు డెవలప్మెంట్ లేదు, అదొకటి. శివనగర్లో పార్కు ఎలాంటి మరమ్మతుల్లో చాలా ఇబ్బంది ఉంది, అదొకటి చెప్తున్నారు ప్రజలు. మహిళా భవనం కూడా బాత్రూమ్స్ కానీ ఎలాంటి లేవు, అది కూడా మా సమస్యకు తీసుకొచ్చిళ్ళు. వితంతి పింఛన్లు కానీ ఇలాంటి మా దృష్టి తీసుకొచ్చిళ్ళు. అన్ని గవర్నమెంట్ ఉన్నది కాబట్టి మేము ఉన్నాం. ప్రజలకు ఏ గవర్నమెంట్ నుంచి వచ్చినా కూడా పథకాలు త్వరగా చేరవేర్చే బాధ్యత మాది. సో ఈ పరిస్థితుల్లో మీకు టికెట్ ఇచ్చింది కదా, ఈ పరిస్థితుల్లో మీకు పార్టీ ఎట్లా అండగా ఉంటుంది? పార్టీ మాకు అన్ని విధాలుగా సపోర్ట్ చేస్తుంది. మీరు గెలవాలి, ప్రజలకు న్యాయం చేయాలని కూడా భావిస్తుంది పార్టీ. సో చివరిగా మీ 13వ డివిజన్ ప్రజలకు మీరేం చెప్పదలుచుకుంటున్నారు? 13వ డివిజన్ ప్రజలకి ఎలాంటి ఏ సమస్య వచ్చినా ముందుండి ఆ సమస్య తీర్చడానికి ముందుంటా అని భావిస్తున్నాం. ప్రజలకి ఏ సమస్య ఉన్నా ప్రజల దగ్గరికి నేను సమస్యను తీర్చే వ్యక్తిగా మేము భావిస్తున్నాం. అందరూ ఓటేసి గెలిపేయాలని భావిస్తున్నాం. ఇప్పుడు ఈ ప్రచారంలో అయితే చాలా మంది చూస్తున్నాం మీ కాంగ్రెస్ పార్టీ తరఫున. సో మీ 13వ డివిజన్ లో మీరు అందరూ ఇక్కడ మంది చూస్తేనేమో ఇక్కడ నుంచి దారి పొడవునా మొత్తం ప్రజలే కనబడుతున్నారు.
ఈ 13వ డివిజన్ లో మీ కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధ్యమేనా? మీరు ప్రభాకర్కే స్వప్నకే పట్టం కడతారా? నేను కాంగ్రెస్ కార్యకర్తను, నేను సీనియర్ కార్యకర్తను. 13వ డివిజన్లో సప్న ప్రభాకర్కి టికెట్ వచ్చింది. అంటే మా డివిజన్లో మమ్మల్ని గుర్తించి టికెట్ ఇచ్చిండ్రు. దానికి అనుకూలంగా మేము పనిచేస్తాము. నాతో పాటు ఇంకా మా కార్యకర్తలు కూడా చాలా మంది ఉన్నారు. ఖచ్చితంగా మెజార్టీతోని ప్రభాకర్ని, సప్న గారిని గెలిపిస్తాము. ఇక్కడ డివిజన్లో ఏ పనులు ఉన్నా ఏదున్నా తన చేయకున్నా కూడా ముందస్తు మేము మా మినిస్టర్ల దగ్గరికి, మా పొన్నం ప్రభాకర్ అన్న దగ్గర కావచ్చు, మా శ్రీధర్ బాబు దగ్గర కావచ్చు, ఇక్కడ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి గారు కావచ్చు, ప్రతి ఒక్క నాయకుడు, మా పెద్ద నాయకుల దగ్గరికి మేము వెళ్ళి ఎలాంటి ఉన్నా కూడా అన్ని తీసుకొచ్చి డివిజన్లో మంచి వీధి లైట్స్ కావచ్చు, మోర్లు కావచ్చు, పార్కులు కావచ్చు, టీఆర్ఎస్లు చేసినవి కూడా కొన్ని వేసి వదిలిపెట్టిండ్రు. అవిటిని మేము మంచి చేసి ప్రజలకు శబాస్ అనిపించుకోను. మళ్ళీ ముందు కూడా మేమే వచ్చేటట్టు భారీ మెజార్టీతోని ఎక్కడ ఇంటింటికి వెళ్ళినా కూడా మేము అన్నీ చేస్తున్నామని మేము చెప్పుకోవడం కదా, వాళ్ళే చెప్తున్నారు ప్రజలు. మీరు ఇవి సన్న బియ్యం ఇస్తుండండి, మీ కరెంట్ ఇస్తుండ్రు, మీ ఇన్ని చేస్తుండ్రు, రేవంత్ రెడ్డి బస్సు ఇస్తుండు, మేము మీకు ఎందుకు ఓటు వేయమండి, ఖచ్చితంగా వేస్తాడు, గెలిపిస్తాం. భారీ మెజార్టీతోని 13వ డివిజన్లో సప్న గారు గెలుస్తున్నారు. గెలుపు ఖాయం మాది. సో చూసారు కదా, మొత్తానికైతే 13వ డివిజన్ లో మాత్రం ప్రతి ఒక్క ఓటరు కూడా కొట్టే స్వప్న ప్రభాకర్కే ఓటేసి గెలిపిద్దామని చెప్తున్నారు. చెప్పండి అన్న, మీ డివిజన్ లో పరిస్థితి ఎలా ఉంది? కొట్టే స్వప్న ప్రభాకర్ విజయం ఎలా ఉండబోతుంది? 13వ డివిజన్ కార్పొరేటర్ కొట్టే ప్రభాకర్ గారు విజయం సాధించబోతున్నారు. దానికి కారణం 12 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తూ ఉండడం, పార్టీ అధికారంలో లేని 10 సంవత్సరాల్లో కూడా కరోనా సమయంలో మా కాలనీలో ఉన్నటువంటి నిరుపేదలకు ఆర్థికంగా సహాయం కానీ, హెల్త్ పరంగా సహాయం కానీ చేయడం జరిగింది. దీనికి తోడు కొట్టే ప్రభాకర్ గారికి డివిజన్ పైన పూర్తిగా అవగాహన ఉంది. అండర్ గ్రౌండ్ డ్రైనేజీ కావచ్చు, లైటింగ్ సిస్టమ్ కావచ్చు, ఈ డివిజన్లో ఉన్నటువంటి 2 పార్కుల డెవలప్మెంట్ విషయంలో ఏ రకంగా అభివృద్ధి చేయాలనేటువంటి ఒక లక్ష్యం పెట్టుకొని పనిచేయడం జరుగుతుంది. ఇదే కాకుండా ప్రభాకర్ గారికి 2 మంత్రుల యొక్క సపోర్ట్ ఉంది. పొన్నం ప్రభాకర్ గారు, దుద్దిల్ల శ్రీధర్ బాబు గారి సపోర్ట్ ఉంది. కాబట్టి అధికారంలో ఉన్నప్పుడు అధికార పార్టీ కార్యకర్తని గెలిపించినట్టయితే డివిజన్ అభివృద్ధి చెందుతుంది అని చెప్పగలుగుతున్నాను. సో మొత్తానికైతే చూసారు కదా, గత 30 సంవత్సరాలుగా కూడా కొట్టే ప్రభాకర్ స్వప్న ఇదే డివిజన్ లో ఉంటున్నారు. స్థానికంగా ఈ డివిజన్ మీద పట్టు కూడా ఉంది. మొదటిసారిగా ఈ బరిలోకి దిగుతున్నటువంటి ప్రజలందరూ ఇతన్ని ఆశీర్వదించి భారీ మెజార్టీతో గెలిపిస్తారని కూడా చెప్పడం జరుగుతుంది. ఇతని విజయం మాత్రం నల్లేరుపై నడికాయని కూడా చెప్తున్న పరిస్థితి కనబడుతుంది. కెమెరా పర్సన్ సాయితో శ్రీనివాస్, సుమన్ టీవీ, కరీంనగర్.